మొట్టమొదట దేవునితో మనం సమాధానం కోల్పోయాం. ఎవరు కోల్పోయాం? మనమన్నా? మొట్టమొదట సృష్టించబడినటువంటి ఆదాము అవ్వలు దేవునితో సమాధానం కోల్పోయారు. సమాధానం కోల్పోయిన తర్వాత ఇక అక్కడి నుంచి ప్రారంభం చేసుకుంటే చాలామంది దేవునితో సమాధానం కోల్పోయినటువంటి పరిస్థితిలోకి వచ్చారు. అయితే దేవాది దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు మానవులు నశించడం తనకి ఇష్టం లేదు కనుక ఈ నశించిపోతున్న మానవాళ్ళందరూ కూడా దేవునికి అవిధేయత చూపి దేవుడు వద్దు అన్న పనిని ఎప్పుడైతే వాళ్ళు చేశారో ఇక వాళ్ళందరూ కూడా దేనికి పాత్రులయ్యారండి? నరకానికి పాత్రులయ్యారు. ఈ నరకం నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మానవులందరినీ కూడా దేవునితో సమాధానపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అర్థమైందా? దేనికి వచ్చాడు? సమాధానం కోల్పోయినటువంటి మానవుల్ని తండ్రి అయినటువంటి దేవునితో సమాధానపరిచి ఆ భయంకరమైన నరక శిక్ష నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చి అంతే ఉన్నాడా? ఏమైనా చేశాడా? ఏం చేశాడు? ప్రాణం తీశాడా? ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఈరోజు కనుక మన జీవితాల్లో కనుక గమనించుకుంటే దేవునితో సమాధానం ఏర్పడింది. ఇప్పుడు మనకి ఎంతమందికి ఏర్పడింది? రక్షణ పొందిన వారందరూ కూడా తండ్రి అయినటువంటి దేవునితో సమాధాన పడ్డారు. అంతకుముందు ఏమైంది మనకి అంటే గొడవ ఉంది. హల్లెలూయా. ఏం గొడవ అంటే మన ఇష్టానుసారంగా మనం బ్రతకాలనుకున్నాం. ఒకప్పుడు మాట విన్నామా? మనం దేవునికి లోబడ్డామా? అవిధేయులైన పిల్లల్లాగా మనం ఉన్నాం. కానీ ఎప్పుడైతే క్రీస్తు వచ్చి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడో ఆ ప్రేమను గుర్తుపట్టి మన జీవితాల్లో ఆయనకు అప్పగించుకున్నాం యేసు ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు మనకి పాప శాప బంధకాల్లో నుంచి విడుదల కలిగింది. దేని ద్వారా జరిగింది ఇదంతా కూడా? దేవుని సిలువ రక్తం ద్వారా మనందరినీ కూడా సంధి చేశాడండి.